ఇతను 1978 ఆగస్టు 16న తెలంగాణలోని గోదావరిఖనిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇక ఇతని తండ్రి సింగరేణిలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా తల్లిదండ్రులకి సాగర్ ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఇతని చాలా గారాబంగా పెంచారు. సాగర్ తన స్కూలింగ్ని గోదావరిఖనిలోని చిన్మయ్ విద్యాలయ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సాగర్ తన ఇంటర్ డిగ్రీని గుంటూరులో పూర్తి చేసి తన ఎంఎస్సీ కోసం హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా తల్లిదండ్రులకి కొడుకు మాస్టర్స్ పూర్తవగానే తనని యుఎస్ఏకి పంపించి అక్కడే జాబ్లో జాయిన్ చేపించాలనుకున్నారు. కానీ సాగర్కి మాత్రం తను డిగ్రీ చదివేటప్పటి నుండే యాక్టింగ్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో తను యాక్టర్ అవుతానని ఇంట్లో వారికి తెగేసి చెప్పగా కమ్యూనిస్టు భావాలతో ఉన్న ఇతని తండ్రి అందుకు ఒప్పుకోకపోవడంతో సాగర్ ఇంట్లో నుండి బయటికి వచ్చి ఫైనాన్షియల్గా పేరెంట్స్ పై డిపెండ్ అవ్వకూడదని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మరోవైపు ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా అప్పటి నుండి ఎక్కడ ఆడిషన్స్ జరిగినా జాబ్కి లీవ్ పెట్టి మరీ వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చినా ఎవరు సాగర్కి ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. అలా 1 ఇయర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత మనసంతా నువ్వే మూవీలో ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలా ఆ మూవీ హిట్ అయినా ఆ తర్వాత సాగర్కి ఎటువంటి ఛాన్సులు రాలేదు. దీంతో కొంతమంది సలహా మేరకు సీరియల్స్లో పాపులర్ అయితే సినిమాల్లో ఛాన్సులు ఈజీగా వస్తాయని చెప్పడంతో అప్పటి నుండి సాగర్ సీరియల్స్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే సాగర్కి 2003లో అమృతం సీరియల్లో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ రాగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అందులో యాక్ట్ చేయడం జరిగింది. ఇక అలా అమృతం టీంతో సాగర్కి పెరిగిన మంచి పరిచయం కారణంగా అప్పుడప్పుడు అమృతం సీరియల్లో ఏవైనా సపోర్టింగ్ రోల్స్ ఉంటే ఆ పాత్రల్ని సాగర్తోనే చేపించేవారు.